నమస్తే, నేను సిరి. శ్రీవారి లడ్డు వివాదం అయితే మనం చూస్తున్నాం. అయితే దీని మీద ప్రముఖ నటుడు గోరఖ్పూర్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి అది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే గోరఖ్పూర్ ఎంపీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అక్కడ తిరుమల శ్రీవారి లడ్డు గురించి ఏం జరిగిందో దాని గురించి అయితే తను కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ ఒక రకంగా ఇవాళ బెదిరించాడు. ఇవాళ అతను చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ పొరపాటున కనుక గోరఖ్పూర్ కనుక వెళ్తే కొట్టి చంపేస్తారు. ఎందుకంటే ఆయన ఏదో కర్ణాటక బెంగళూరు తిరుగుతున్నాడు, కానీ ఇవాళ తాడేపల్లిలో ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి సేఫ్టీ. లేకపోతే ఇలా అటు ఇటు తిరగటం వల్ల ఏమవుతుంది, మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా తిరగబడుతున్నాయి, దిష్టిబొమ్మలు తగలేస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు మనం చూసాం, కర్ణాటక, ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలేస్తున్నారు. అది మహాపరాధం. ఏది వాళ్ళ తిరుపతి తిరుమల స్వామివారి మహాప్రసాదం లడ్డు కల్తీ నెయ్యి వాడాడు. అది కూడా ఆయన ఏమన్నాడు, ఎవరు రవికిషన్ ఒకటే మాట అన్నాడు అన్నమాట, హిందువులతో గొడ్డు మాంసం లడ్డు తినిపించారన్నాడు. హిందువులతో గొడ్డు మాంసం లడ్డు తినిపించారని రవికిషన్ వ్యాఖ్యలు ఎంత సీరియస్గా ఇవాళ హిందూ సమాజం తీసుకుందో అర్థమవుతుంది. ఎందుకంటే సాధువులు యోధులుగా మారాలన్నాడు. సాధువులంతా యోధులుగా మారాల్సిన అవసరం వచ్చింది. శాస్త్రాలే కాదు శస్త్రాలు ధరించాలన్నాడు. శస్త్రాలంటే ఆయుధాలు, అంటే ఆయుధాలు ధరించమని మరి గోరఖ్పూర్ ఎంపీ పిలిపించాడంటే ఆ ఆయుధాలు ఎవరిపై ఎక్కువ పెడుతున్నారు? ఆ శస్త్రాలు జగన్మోహన్ రెడ్డికి గురి పెడుతున్నారా? చాలా సీరియస్గా ఇవాళ హిందూ సమాజం ఈ ఇష్యూని తీసుకుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి స్వామివారు ఏడుకొండలవాడు, ఆరాధ్య దైవం. నార్త్లో అన్ని రాష్ట్రాలు ఉత్తరాదిన బాలాజీ అని పిలుస్తారు ఆయన. ఎవరిని? ఏడుకొండలవాడిని. ఆపద బాంధవుడు కదా, అనాథ రక్షకుడు కదా. అలాంటి స్వామివారి మహాప్రసాదం లడ్డు అంటే ఏంటి? లడ్డూలోనే స్వామివారి ప్రతిమ. లడ్డూను కూడా మన పూజ గదిలో పెట్టుకుంటాం, భక్తితో దాన్ని ఆరాధిస్తాం, తర్వాత భుజిస్తాం. అలాంటి లడ్డూలో వీళ్ళు యానిమల్ ఫ్యాట్ కలుపుతారా? నీకు ఏమన్నాడు రవికిషన్? ఒకటే మాట అన్నాడు, హిందువులందరితో గొడ్డు మాంసం లడ్డు తినిపించాడు జగన్మోహన్ రెడ్డి. అసలు 5 ఏళ్లుగా టీటీడీని అన్య మతస్థులే కబ్జా చేశారంటూ. ఎవరా అన్య మతస్థులు? సుబ్బారెడ్డి. ఎవరా అన్య మతస్థులు? భూమన కరుణాకర్ రెడ్డే కదా టీటీడీ బోర్డు చైర్మన్లుగా. అంటే నాస్తికుడుగా ఉన్న అతనికి అసలు దేవుడి విలువ ఏం తెలుస్తుంది అని చెప్పేసి అలాంటివి పోస్ట్ ఇచ్చారు. అంతే కదా మరి. కమ్యూనిస్టుగా రాడికల్ ఉద్యమం అని భూమన కరుణాకర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్. ఆయన ఏంటి, అదొక రాయి అన్నాడు. మూల విరాట్టును పట్టుకుని ఇదే కరుణాకర్ రెడ్డి గతంలో ఏముంది అదొక రాయి అన్నాడన్న వ్యాఖ్యలు ఇవాళ భక్తులు మర్చిపోలేదు. అలాంటి వ్యక్తిని మరి బోర్డు చైర్మన్గా గతంలో రాజశేఖర రెడ్డి చేశాడు, ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితిలో. నిన్నగాక మొన్న కూతురు పెళ్లి చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఏ పద్ధతిలో చేశాడు? హిందూ సంప్రదాయం ప్రకారం చేశాడు, క్రైస్తవ పద్ధతిలో చేశాడు. భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవ పద్ధతిలో తన కూతురు పెళ్లి చేశాడని ఫోటోలన్నీ మీడియాలో మనం చూస్తున్నాం. నిన్న ప్రమాణం చేశాడు కదా, అఖండం దగ్గర పుష్కరిణిలో స్నానం ఆచరించి తడిబట్టలతో వచ్చి కర్పూరం వెలిగించి ప్రమాణం చేసినప్పుడు చెప్పచ్చు కదా, నేను నాస్తికుడిని కాదని ప్రమాణం చేస్తున్నా అన్నాడా? అనలేదు. నేను మూల విరాట్ని రాయి అనలేదని ప్రమాణం చేస్తున్నా అనొచ్చు కదా. నా కూతురు పెళ్ళి క్రైస్తవ పద్ధతిలో చెయ్యలేదు అని ప్రమాణం చేశాడా? సర్వనాశనం అయిపోతారంటాడు, రక్తం కక్కుని చచ్చిపోతారంటారు. ఆల్రెడీ రక్తం కక్కునే చనిపోయారు. స్వామివారితో పెట్టుకున్న వాళ్ళంతా రక్తం కక్కునే చనిపోయిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్న పరిస్థితుల్లో ఇంకా రక్తం కక్కుని ఈ నటన ఎందుకు? ఇవాళ ఈ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఏంటి? ఒకవైపు గాయపడ్డారు, కోట్లాది హిందూ భక్తులంతా గాయపడ్డారు జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ నెయ్యి, ఈ కక్కుర్తి వల్ల. సుబ్బారెడ్డి హయాంలో ఎందుకు మార్చారు నెయ్యి కాంట్రాక్ట్? అది కదా ఇవాళ ప్రశ్న.
కర్ణాటక ఫెడరేషన్ నందిని ఇచ్చే నెయ్యి కాంట్రాక్ట్ 319 రూపాయలకి ఎలా ఇస్తారు? అక్కడే కక్కుర్తి పడ్డారు. 590కి అమ్మే నెయ్యి నందిని టోకున మరి స్వామివారికి ఇస్తున్నారని వాళ్ళు తగ్గించి 540కి ఇస్తే మీ కక్కుర్తి ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కమిషన్లకి కక్కుర్తి పడ్డాడు అని సిపిఐ నారాయణ విమర్శించారు. సిపిఐ నారాయణ అంటే ఒక పార్టీ కాదు, ఒక సమాజం కాదు, ఒక సంఘం కాదు, అన్ని సంఘాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు సుబ్బారెడ్డి, ఇటు కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి, నలుగురు నాలుగేపులా నీకు నిలబడి తిరుపతిని దోచేశారు. భూమన ఆయనే కాదు, సుబ్బారెడ్డి, ఇవాళ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పెట్టుకుని వెళ్తుందని. అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే క్రైస్తవులు కదా సార్, అసలు వాళ్ళకి ఈ సాంప్రదాయాల గురించి అసలు అవగాహన ఉండదు. వాళ్ళు సెట్లు వేసుకొని మరి పూజలు చేసే టైపు మనం చూసాం. సంక్రాంతి పండుగప్పుడు తిరుమల తిరుపతి దేవుళ్ళ సెట్లు వేసుకొని వాళ్ళు పూజలు చేశారు. వాళ్ళకి అసలు అవగాహన లేక ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు. అసలు ఏంటి మీరు కమిషన్లు అని అంటున్నారు? నేను అనుకోవడం ఏంటంటే అసలు ఇలాంటివి వాళ్ళకి ఇలాంటివి తెలియదు కాబట్టి ఏదైతే అదేందేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ద్వేషం అంటే దైవం ఇది ఒక ద్వేషం, ఒక మతం మీద ద్వేషం. నీకు మతాభిమానం తప్పు లేదు, నీ మతాన్ని నువ్వు ప్రేమించు, అన్య మతాన్ని ద్వేషించే హక్కు నీకు లేదు. అదే భారత ప్రజాస్వామ్యం. నీ ఇష్టం ఇచ్చిన మతాన్ని నువ్వు అనుసరించు, కానీ ఇతర మతస్థుల్ని ద్వేషించకూడదు. ఇక్కడ ఏం కనపడుతోంది? హిందూ మత విద్వేషం కనపడుతుంది, అన్యమత ప్రచారం కనపడుతుంది. ఎలా మీరు తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తారు? సిలువ గుర్తులతో ఏ విధంగా వాహనాలను అలౌ చేస్తారు? అక్కడ పనిచేసే టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్థులను ఎందుకు కొనసాగిస్తున్నారు? చేసేది టీటీడీ, స్వామివారి సేవ, జీతం పొందేది టీటీడీ, భక్తులు ఇచ్చిన విరాళాలు జీతంగా మీరు పొందుతూ మీరు చర్చికి ఎలా వెళ్తారు అక్కడ ఉద్యోగులు? ఇప్పుడు ఇవాళ ఈ నెయ్యి కాంట్రాక్టు నువ్వు ఆ ఢిల్లీ అల్ఫా ఫుడ్స్కి ఇచ్చారు. ఆ ఢిల్లీ అల్ఫా ఫుడ్స్లో వాళ్ళంతా ముస్లిమ్స్ అని, అక్కడ ఏదో హలాల్ సర్టిఫికేట్ ఉన్న ఫుడ్స్ అనేది. ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ తమిళనాడు దానిలో పనిచేసే వాళ్ళంతా కూడా ముస్లిమ్స్ అని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. గతంలో నువ్వు చూసావు మీడియాలో కూడా, నీవు క్లిప్పింగ్స్, లడ్డూ ప్రసాదంలో ఎముక వచ్చింది అని. ఎక్కడి నుంచి వచ్చింది ఎముక? అంటే ఆ ఎముకకు ఈ యానిమల్ ఫ్యాట్కు నీకు సింక్ అవుతుంది కదా. పెద్ద ఎత్తున ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది. ఈ కల్తీ, ఈ బట్టర్ విదేశాల నుంచి తెచ్చుకున్నారు. అందుకే హలాల్ సర్టిఫికేట్ ముస్లిమ్స్ లేకపోతే ఎక్కడెక్కడో తీసుకురావటం వల్ల ఇవాళ అది ఎన్డీడీబీ రిపోర్ట్లో బయటపడింది. అసలు వీళ్ళు ప్రసాదం తీసుకోవడానికి ఆలోచిస్తారు సార్. మన హిందువులు ఏదైనా ప్రసాదం చేస్తే వీళ్ళు తీసుకోవడానికి ముందు వెనక ఆడుతుంటారు, అసలు తీసుకొని కూడా తీసుకోరు. కానీ ఇప్పుడు మరి టీటీడీ నుంచి వచ్చే జీతాన్ని ఎట్లా తీసుకొని వాళ్ళు ఉంటున్నారంటారు మరి? అదే కదా. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి భార్య భారతి మేడం, ఆమెకి ఇచ్చిన ప్రసాదం కూడా ఆమె తినకుండా పక్కన వేసిందనో ఏదో నాప్కిన్లో పెట్టిందనో మనం మీడియాలో చూసాం. వీడియోలు కూడా హల్చల్ చేస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా. ఆయన పైన ఆ రోజు ఆశీర్వదించి మొత్తం వాళ్ళంతా అర్చకులు ఏం చేశారు? అక్షంతలు వేశారు. సెలవు గప్పి నీకు అక్షంతలు వేస్తే నువ్వు అలా దులిపేసుకుంటావా? నువ్వు దులుపుకుంటావా? లేదు సార్, అలానే ఉంచుకుంటా. ఇప్పుడు నీ తల్లిదండ్రులు వేసిన అక్షంతలను కూడా నువ్వు శిరస్సున దాలుస్తావు. ఎందుకని? అవి ఆశీర్వచనాలు, అవి అక్షంతలు కాదు. అలాంటి అక్షంతలను ఇతను ఏం చేశాడు? దులిపేస్తున్నాడు. అక్కడే అతని యొక్క హిందూ ద్వేషం కనపడుతుంది అన్నమాట. ప్రసాదం తినకపోవటం హిందూ ద్వేషంగా కనపడుతోంది. ఇవాళ నీ తల్లి బైబిల్ పుచ్చుకొని తిరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఏమంటాడు? దేవుడికి రాజకీయాలు ముడిపెడుతున్నాడు చంద్రబాబు అంటున్నాడు. దేవుడికి రాజకీయాలు ముడిపెడుతోంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నీ ఓట్ల కోసం నువ్వేం చేశావు? క్రిస్టియన్ అని చెప్పుకుంటే తప్పేంటి? క్రిస్టియన్ అని చెప్పుకున్నంత మాత్రాన నీకు హిందువులు ఓట్లు వేయకుండా ఉండరే? నీ అభిమానులు నీకేస్తారు ఓట్లు. నీ 40% నువ్వు హిందూ అయినా వేస్తారు, క్రిస్టియన్ అయినా వేస్తారు. అంటే ఓట్ల కోసం నువ్వు గంగలో మునిగావా?
ఆ స్వరూపానంద నీకు బాగా ఉపయోగపడ్డాడు. ఆ స్వరూపానందం తీసుకువెళ్ళి హరిద్వార్లో నువ్వేదో గంగలో మునిగినట్టుగా డ్రామా. ఓట్ల కోసం కదా. రాజకీయాన్ని దేవుడితో ముడిపెట్టింది చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్. ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీ గౌరవాధ్యక్షులైనా బైబిల్ పుచ్చుకుని మీటింగ్ చెప్పడం ఏం చూసావా? లేదు సార్. వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా మరి ఆమె ఎన్నికల ప్రచారంలో బైబిల్ పుచ్చుకుని ప్రసంగం చేయలేదా? అంటే మతాన్ని ఓట్ల కోసం వాడుకున్నది ఎవరు? మీరు, జగన్మోహన్ రెడ్డి. కానీ ఎవరి మీద వేస్తాడు? చంద్రబాబు మీద నెట్టేస్తాడు. బాబాయ్ హత్య చేసేది వాళ్ళే, ఎవరి మీద నెట్టేస్తాడు? చంద్రబాబు మీదకి నెట్టేస్తాడు. ఇప్పుడు ఇవాళ రాజకీయాన్ని దేవుడితో ముడిపెట్టింది నువ్వు. నీ ప్రసంగాలన్నీ చూస్తే పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు అంటావు. చంద్రబాబు నోటేమిటి ఎప్పుడన్నా పైన దేవుడు ఉన్నాడు అని వస్తుందా? కానీ ఎవరి మీద నెడతావు? చంద్రబాబు మీద నెడతావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన పాపాలే ఆయన్ని ఇవాళ తరిమి తరిమి కొడుతున్నాయి. మొత్తం దేశమంతా భగ్గుమంటోంది. జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అనేది ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకే తెలిసింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో గబ్బు పట్టారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.